ఆరు గ్యారెంటీలు తీసుకొని మీ ముందరికి వచ్చినాం. ఆ రోజు చెప్పినాం మాకు ఓట్లు వేయండి, మమ్మల్ని అధికారంలో తీసుకురండి, ఈ 6 గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పినాం. సరే, రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఓట్లేసి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఆశీర్వదించారు. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినరు. సరే, కారణాలు ఏవైనా నిర్మల్లో ఆ రోజు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నిలబడ్డ నాకు ఓట్లు రాక నేను ఓడిపోవడం జరిగింది. పర్వాలేదు, ఓడిపోయినా గానీ మరి కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో వచ్చింది కాబట్టి మేము ఆనాడు ఏవైతే వాగ్దానాలు చేసినామో అవన్నీ ఒకటొకటిగా నెరవేర్చుకుంటూ వస్తున్నాం. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాక 3వ దినమే ముఖ్యంగా మా ఆడతల్లులకు ఏదైతే వాగ్దానం చేసినామో ఆర్టీసీ బస్సు ప్రయాణం ఉచితం చేసినాం. 3వ దినం నాడే చేసినాం. ముఖ్యమంత్రి 7వ తారీఖు నాడు ప్రమాణ స్వీకారం చేస్తే 9వ తారీఖు నాడే సుమలత కొంచెం మాట్లాడకమ్మా 7వ తారీఖు నాడు ప్రమాణ స్వీకారం చేస్తే 9వ తారీఖు నాడే బస్సు ప్రయాణం ఉచితం చేయడమే కాకుండా ఎవరైతే పేదవాళ్లు అనారోగ్య సమస్యలకు గురై ఆసుపత్రికి పోతే ఆరోగ్యశ్రీలో 10 లక్షల రూపాయల వరకు ఉచితంగా వైద్యం చేసి ఇవ్వడానికి కూడా ప్రభుత్వం మంజూరు చేసింది. దాంతో పాటు 5 ఎకరాలు, 10 ఎకరాలు, 50 ఎకరాలు, 100 ఎకరాలు ఉన్న రైతులకేమో వ్యవసాయానికి ఉచితంగా కరెంట్ ఇస్తున్నప్పుడు పేదలు ఎవరైతే 2 బల్బులు ఒక ఫ్యాన్ వాడుకునే పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళ ఇంటికి ఎందుకు ఉచితంగా కరెంట్ ఇవ్వకూడదని కాంగ్రెస్ పార్టీ వాగ్దానం చేసి ఆ రోజు చెప్పినాము ఎన్నికల కంటే ముందు మమ్మల్ని గెలిపించండి, మీకు 200 యూనిట్ల వరకు కరెంటు ఇంటి అవసరాలకు ఉచితంగా ఇస్తామని. ఇవాళ ఇస్తున్న విషయం మీ అందరికీ తెలుసు. ఇస్తున్నామా లేదా? ఉచితం 200 యూనిట్ల వరకు ఉచితంగా కరెంట్ ఇస్తున్నాము. దాంతో పాటు 500 రూపాయల సిలిండర్ ఉంటే 10 ఏళ్ల కిందట కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇలా భారతీయ జనతా పార్టీ బీజేపీ వాళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు 1200 రూపాయలకు మరి సిలిండర్ ధర వేయింది. అనేక మంది మా అక్క చెల్లెళ్ళు మరి సిలిండర్ వాడకుండా సిలిండర్ పక్కన పెట్టిన పరిస్థితులు వచ్చినాయి.